హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి రవ్వ దోశ క్రిస్పీగా ఎలా రావాలండి ఏంటనేది చూపిస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది ఒక కప్పు రవ్వ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి ఇదిగోండి ఒక అర కప్పు అండి ఇది బియ్యం పిండి. ఇదిగోండి సగం కప్పు మైదా. తర్వాత వచ్చేసి ఒక గెండె, ఇదిగోండి ఈ గెండెతో పెరిగేసేస్తున్నాను. కొంచెం ఇదిగోండి అల్లం, ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, తర్వాత వచ్చి జీలకర్ర, ఇప్పుడు కొంచెం మిరియాలు. ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోండి, కారం తక్కువ ఘాటుగా అనే వాళ్ళు తీసేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు. తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు. ఇది మీరు చేత్తైనా కలుపుకోవచ్చు, లేదంటే మనం గంట పెట్టేసేసుకొని దీనికి వాటర్ చూసుకొని పోసుకోవాలి. ఇదిగోండి ఇంకొంచెం వాటర్ కావాలంటే, ఇది పలుచగానే ఉండాలి రవ్వ దోశకి. ఇది మనం ఒక గంట సేపు నానబెట్టేసేసుకున్నాక తర్వాత దోశలు అనేది ఆ లోపల చట్నీ రెసిపీ కూడా చూపిస్తానండి. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకోండి, కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా, లేదంటే మీరు దోశ పోసుకునేటప్పుడైనా చల్లుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఉండాలి రవ్వకి. తర్వాత చట్నీ రెసిపీ చూపిస్తా. ఇప్పుడు వచ్చేసి చట్నీ కావాల్సిన తర్వాత చట్నీ చేసుకుందాం. ఇదిగోండి ఇది వచ్చేసి ఒక గుప్పెడన్ని వేరుశనగపప్పులు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇవి కూడా సేమ్ అలాగే తినేచన. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయల బదులు ఎండుమిరపకాయలు వేసిన ఇది చాలా బాగుంటుంది ఈ చట్నీ అనేది. ఇదిగోండి 4 ఎండుమిరపకాయలు, ఒక చిన్న ఉల్లిపాయ, తర్వాత వచ్చి కొంచెం పచ్చి కొబ్బరి ఒక చిన్న తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి ఒక 2 ఒక 3 వేస్తున్నాను. తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు, ఇది మిక్సీ పట్టేసుకోవాలి. ఉప్పు రుచిగా సరిపోయినంత వేసుకున్నాం. ఇదిగోండి ఇది అయిపోయింది కదా, ఇంకా దోశకి తర్వాత ఇదిగోండి చట్నీ కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇది పోపు కావాలంటే పోపు పెట్టుకోండి, లేదంటే ఇంకా డైరెక్ట్ అయినా వేసుకొని, నేను పోపు అయితే వేయటం లేదు. ఇదండి చట్నీ. ఇంకా దోశ ఎలా వేస్తానో కూడా రెసిపీ చూపిస్తానండి. ఇదిగోండి నాన్ స్టిక్లు అయితే కొంచెం పలుచగా పోస్తుంది, ఇది మామూలు బండ్లు కాబట్టి కొంచెం లావుగా వస్తాయి. నాన్ స్టిక్ అయితే కొంచెం మనం ఎట్లా వేస్తే అట్లా లేసి వచ్చిన దానికి. ఇదిగోండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, కొంచెం ఆయిల్ వేసుకుంటే కొంచెం క్రిస్పీగా తగులుతూ ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడు తీసేసుకుందాం. ఇంకొకటి వేసి చూపిస్తాను. కొంచెం మనం పిండి కూడా చూడండి పలుచగానే ఉండాలి. అంతే, మరీ వేసుకునేటప్పుడు కూడా కొంచెం పలుచగా వేసేసుకుంటే, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసుకోండి. ఆయిల్ వేస్తే క్రిస్పీనెస్ కొంచెం, నాన్ స్టిక్ అయితే కొంచెం ఎట్లా వేస్తే అలా వచ్చేస్తుంది అనమాట. ఫ్రై చేసేసి సర్వ్ చేసుకోవడం ఇంకా దోశ. ఇదిగోండి ఇంకా సర్వ్ చేసుకోవడం ఈజీగా తొందరగా, మనకి ఇంట్లో ఏం పిండి లేకపోయినా కూడా ఇలా చేసి పెట్టేసుకోండి. ఎవరైనా కూడా తొందరగా చేసేసుకునే రెసిపీ అండి మార్నింగ్ టైము. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.